అరే దేవుడు ఒక్కడే అంటున్నాం కదా, మరి త్రిత్వం ఏంటి అనుకుంటున్నారా? మానవ మేధస్సుకు ఈ త్రిత్వ సిద్ధాంతం కొంచెం క్లిష్టంగానే అనిపించవచ్చు. ఉదాహరణకు నీటిని చూడండి. అది ఘన రూపంలో ఉంటే దాన్ని మంచుగడ్డ అంటాం. అదే ద్రవ రూపంలో ఉంటే నీరు అంటాం. అదే వాయువు రూపంలో ఉంటే నీటి ఆవిరి అంటాం. మరి రూపాలు వేరైనా లోపల ఉన్నది నీరేగా. త్రిత్వం అనే పదం బైబిల్లో నేరుగా కనిపించినప్పటికీ బైబిల్ బోధనల ఆధారంగా ఈ సిద్ధాంతం రూపొందించబడింది. దీని ప్రకారం దేవుడు ముగ్గురు కాల్సమండి ఒకే దేవుడు 3 రూపాలలో వ్యక్తులుగా నిత్యము జీవిస్తారు. త్రిత్వంలోని 3 రూపాలు చూద్దాం రండి. మొదటిది 1 కొరింథీ 8:6లో తండ్రి అయిన యెహోవా విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మరియు సర్వాధికారి. రెండవది యోహాను సువార్త 1:14లో కుమారుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప విమోచనకై భూమిపైకి మనుష్య రూపంలో దిగివచ్చిన రక్షకుడు. మూడవది యోహాను సువార్త 14, 16, 26లో పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన పెంతెకోస్తు దినాన భూమిపైకి దిగివచ్చి విశ్వాసులకు తోడుగా ఉంటూ వారిని సంఘం ఎత్తబడేంత వరకు నడిపించే ఆదరణకర్త మరియు శక్తి. మరి త్రిత్వంలోనే ముగ్గురు వ్యక్తులు ఒకేసారి కనిపించే వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 3, 16, 17లో యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ యేసు ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చింది. మరి ఆకాశంలో ఈయన నా ప్రియకుమారుడు అనే తండ్రి వాణి కూడా వినిపించింది. ఇక మత్తయి సువార్త 28:19లో యేసు స్వయంగా పలికిన మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్మం ఇమ్మని. 2 కొరింథీ 13:14లో పౌలు గారి దీవెన కూడా ఆదేశమండి. ఇంకా పాత నిబంధనలో ఆదికాండం 1:26, యెషయా 48:16లో కూడా త్రియేక దేవుణ్ణి చూస్తాం. యోహాను సువార్త 10:30 అంటోంది యేసు మరియు తండ్రి ఒక్కరే అని. అపొస్తలుల కార్యాలు 5:3-4 నిరూపిస్తోంది పరిశుద్ధాత్మ దేవుడని. రక్షణ ప్రణాళికలో త్రిత్వం. మరి తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంచుకొని మన రక్షణ ప్రణాళికను రచించారు. మరి కుమారుడైన క్రీస్తు శిలువపై బలియాగం ద్వారా ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చారు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ రక్షణను మన హృదయాలకు అన్వయించి మనల్ని మారుస్తున్నారు. సో మిత్రమా, మనం ప్రార్థించేటప్పుడు ఎఫెసీ 2:15 బట్టి పరిశుద్ధాత్ముని శక్తితో కుమారుని ద్వారా తండ్రిని ప్రార్థిస్తాం. నేటి ప్రశ్న, ఇప్పుడు ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. రిఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.